కొన్నేళ్ళు కోడలిది కొన్నేళ్ళు అంటుంటారు కదా, గట్లనే అయిందట రోజక్క హాలత్ కూడా. అధికారంలో ఉన్నన్ని రోజులు అక్క ఆవేశం మామూలుగా ఉన్నదా? బాబు సార్ను పచ్చపాటిని చూస్తే గజం పొడుగు ఎగిరేది, చెప్పరాని తీర్ల బూతులు తిట్టేది, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అన్నట్టు. అక్క మంచితనం చూడలేక సొంత పాటోలే అక్క సీటుకి ఎసరు తెచ్చిండ్రు. అటు పబ్లిక్లో కూడా పతార పలసబడగొట్టుకున్నది. ఇప్పుడిగా తెలుగులో కానేటోళ్ళు లేరని తమిళం దిక్కు చూస్తుందట. పాపం రోజక్క ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నో, ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని పాటలు పాడుకుంటుందట. ఓట్లలో ఓడిపోయిన కాడ నుంచి ఇప్పటి వరకు బయట ముఖం చూపించింది లేదు. అత్తగారు ఊరైన తమిళనాడు పొంటే తిరుగుతున్నది, అక్కడి గుళ్ళకి పోయి దర్శనాలు చేసుకుంటుంది. ఇక పవర్ పోయినాక రికాముండి ఏం చేయాలి? ఏదన్నా టీవీ షోలు చేస్తా అని తెలుగులో ట్రై చేస్తే వద్దు తల్లి నీకో దండం అన్నట్టే చేస్తురట. ఎవ్వరు కూడా మీ నోటి శల్వ తట్టుకునే ధైర్యం మా కంపెనీకి మా ప్రొడక్షన్ హౌస్ కు లేదమ్మా అందండం పెడుతురట. ఇక చేసేదేం లేక తెలుగులో కాకుంటే మా అత్తగారి ఇల్లు అయిన తమిళనాడు లేదా అని ఆడ కూడా ట్రై చేస్తుందట. తమిళ్ ఏదన్నా ఒక్క టీవీ షోలో ఛాన్స్ వస్తే ఈ 5 ఏళ్ళు కృష్ణరామ అనుకుంటాను, లేకుంటే బతుకు బజ్జీల బండాస్ వంటి ప్రోగ్రామ్ అయితే ఏందిరా అని అమాయకులను బెదిరించి కాలం ఎల్లదీయొచ్చునన్నట్టే చూస్తుందట. అయినా కూడా అక్క మహిమల గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరికి రానిస్తలేరని అంటుర్రు. అతి సర్వత్రా వర్జయోత్ అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను గానకుట్ట పనుల వల్లనే ఇవాళ అందరు చీకొట్టే కాడికొచ్చిందని అంటుర్రు. మరి రోజక్క దగ్గరోళ్ళేమో ఆ మాసొంటిది కాదని కితాబిస్తుర్రు. పొలిటికల్ గా తిట్టుంటది కావచ్చు గాని మనిషి మంచామే అని అంటుర్రు. ఏది ఎట్లున్నా రోజక్క నెక్స్ట్ స్టెప్ ఏందన్నది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది ఇప్పుడు.